హాయ్ హలో వెల్కమ్ టు లీడ్ ప్యాక్ ది కంప్లీట్ పొలిటికల్ అనలిటికల్ కౌన్సిల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వాడుతున్న భాష ఇంతవరకు కరెక్ట్ అనే విషయం పైన కొంత మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, మంత్రుల పైన, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించేవారు. చాలా అగ్రెసివ్ గా మీడియాలో హైలైట్ అయ్యే విధంగా, ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా తన ప్రసంగాలు కొనసాగేవి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారు వ్యవహరిస్తున్న తీరు గాని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల వారి భాష కానీ, గడిచిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారు వాడుతున్న పదాలు కానీ, ఇవన్నీ కొంత అసభ్యకరంగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో వ్యక్తులు ముఖ్యంగా పదవులు, అందులో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు వ్యవహరించాల్సిన తీరు, వాడుతున్న భాష, ఇవి సభ్య సమాజం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, భవిష్యత్ తరాలకు ఎలాంటి మనం సంకేతాలు పంపిస్తాము అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. అయితే ఈ నెల 2వ తేదీ రోజు ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ ప్రారంభించిన సందర్భంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చాలా అసభ్యకరమైన పదాలు వాడుతూ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని గాని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను గాని విమర్శించారు. విమర్శించడంలో తప్పు లేదు. గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సాధారణ ఎమ్మెల్యే కాదు, అతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు తొలి పౌరుడిగా ఆ చేరుకున్నటువంటి హోదాకి తగ్గట్టుగా నడుచుకోవడం, మనం మాట్లాడే ఏ మాట అయినా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి అలాంటి పదవుల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వారి నోటి నుంచి వచ్చిన పదాలు సమాజంలో అత్యంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అవి మంచి పదాలా, చెడు పదాలా అనేది అది వారు నిర్ణయించుకో. అయితే ఆ 2వ తారీఖు బహిరంగ సభలో కూడా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోయే ముందు వారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కనుక మీరు గమనిస్తే, కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పజెప్పే విషయం గురించి, తాగునీటి ప్రాజెక్టుల గురించి వారు వివరిస్తూ అత్యంత జుగుప్సాకరమైనటువంటి, మనం ఇక్కడ ఉచ్చరించడానికి కూడా అంగీకరించలేనటువంటి పదాలను వారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ప్రయోగించారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తప్పకుండా గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను, తప్పులను ఎత్తి చూపవచ్చు. అదే విధంగా ఆ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ సమాజానికి ఎంత నష్టం జరిగింది, ఆ తప్పుడు నిర్ణయాల వల్ల ఎవరెవరు లబ్ధి పొందారు, ఇలాంటి విషయాల మీద పూర్తిగా దృష్టి పెట్టి తప్పకుండా వాటన్నిటిని బయటికి తీసి తెలంగాణ సమాజం ముందల వారు తప్పు చేసుంటే దోషులుగా నిలబెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరము లేదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రతి పైసా ప్రజలకు చెందిన పైసా ఏ విధంగా సద్వినియోగమైందా, దుర్వినియోగమైందా అనేది ఈ ప్రభుత్వ పాలకునిగా మీపై పూర్తి బాధ్యత ఉంది. అలాంటి చర్యలు తీసుకోవడంలో కూడా ఎలాంటి తప్పు అనేది ఉండదనేది నా అభిప్రాయం. అయితే ఇలాంటి ప్రెస్ మీట్లు అయినా సరే, అసెంబ్లీలో వాటిపైన సమగ్రంగా చర్చ జరిపి ఆన్ రికార్డుగా అసెంబ్లీ రికార్డులో వాటిని తీసుకెళ్లి ఈ తెలంగాణ సమాజం ముందు పెట్టవచ్చు. అయితే ఇక్కడే మనం మళ్ళీ చెప్తున్నది ఏంటంటే, ఇలాంటి ప్రెస్ మీట్లలో, ఇలాంటి బహిరంగ సభలలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తను వాడుతున్న భాష అది ఎంతవరకు కరెక్ట్ అనేది తనే ఆలోచించుకుంటే ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వారు అవుతారు. లేదంటే ఇదే భాషని రేపు ప్రతిపక్షం వాడొచ్చు, రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పక్షం వాడొచ్చు. ఇది ఏంటంటే తెలంగాణలో ఇది ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీసే అవకాశం ఉంది. ఇది ఎంతవరకు కూడా సమాజానికి కానీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ ఇదైతే మంచి పరిణామం కాదని నేనైతే నా వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇలాంటి భాష వాడడం ఎంతవరకు కరెక్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.